ఎక్కడో ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి విభాగంలో ఒక నాయకుడుగా ఉన్న రవినాయుడు ఈరోజు ఉన్నట్లుండి ఒక తారాజోలాల ఎగిసిబడి శాప్ చైర్మన్, అది కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అంటే చాలా ముఖ్యం ఈరోజు. అంటే క్రీడలు అంటే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి పేరు తీసుకురావాలంటే క్రీడలు ముందు వరుసలోనే ఉంటాయన్నమాట. క్రీడలతోనే మన దేశానికి చాలా మంచి పేరు వస్తుంటుందన్నమాట. అలాంటి క్రీడలను పెంపొందించే శాఖకు చైర్మన్గా ఎంపికయ్యారు మీరు. ఎలా ఉంది ఆ ఫీలింగ్ అసలుకి? ఒకటి, నేను మొదటి నుంచి 2005లో విద్యార్థి నాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది. నాకు చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషను. ఎందుకంటే మా ఊరు ఇక్కడే కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను ఆయన గురించి వింటూ, మా తాత కావచ్చు, మా నాన్న కావచ్చు, మా అందరూ కూడా, మా ఊరు అంతా కూడా ఆయన అభిమానులు, ఫాలోవర్స్, బంధువులు అట్లా ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్తుంటే ఆయన ఆలోచనతో నేను విద్యార్థి నాయకుడు అవ్వాలి, మంచి చేయాలి, ఇది చేయొచ్చు అనే ఆలోచనతో వచ్చినాం. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ఉన్నాక యువజన విభాగంలో పార్లమెంట్ అధ్యక్షుడు చేశా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశాం. లోకేష్ గారి పాదయాత్రలో ఆయన వెంట రాముడు వెంట హనుమంతుల్లాగా ఆయనకి రక్షణ కవచంగా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడే ఆయనతో కూడా నడవడం జరిగింది. తదనంతరం నేను కూడా ఊహించలేదు శాప్ చైర్మన్ ఇస్తారని. ఒక గురుతరమైన బాధ్యత అప్పగించారు. ఎందుకంటే మీరు అన్నిటి 100% నిజం. ఇది ఒక ఎమోషన్. స్పోర్ట్స్ అంటేనే ఒక ఎమోషన్. ఇది గౌరవం, జాతి గౌరవం. మన క్రీడాకారులు ఈరోజు మన క్రికెట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏ డిసిప్లైన్ చూసినా దాదాపు 58 డిసిప్లైన్స్లో ఏ డిసిప్లైన్లో మనం మెడల్ వచ్చినా అది మన గౌరవంగా, మన ఇంటి గౌరవంగా భావిస్తాం. ఒక క్రీడాకారులకి మెడల్ వస్తే ఆ క్రీడాకారులకు చెందదు, అది రాష్ట్రానికి, దేశానికి, జాతికి చెందుతుంది. అంత గురుతరమైన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా లోకేష్ గారు నాకు అప్పగించడం అనేది నేను మరొకసారి యూటీవీ ద్వారా నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంకోటి లేదు. కానీ ఆ సీట్ అయితే నాకు ఊరికే అయితే రాలా. అదే డబ్బులు ఇచ్చారా? కష్టపడ్డారా? మామూలు కాదు. ఉంటామా, ఊరికే రాలేదు, డబ్బులు ఇచ్చారా? ఉంటామా ఓడతామా కూడా తెలియదు. ఎందుకంటే మీరే అనేక సందర్భాల్లో మీరు కూడా చూసే ఉంటారు. గత 5 సంవత్సరాల్లో పడినంత నరకయాతన. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విద్యార్థి నాయకుడు అనేక పోరాటాలు చేస్తాం. వాళ్ళ మేనల మీద పోరాటం చేస్తాం. క్రిస్టఫర్ అని ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో. ఆయన నేను తరిమి కొట్టావు. రాజశేఖర్ తరిమి కొట్టారు. సిలిండర్ దొంగతనం లేండి, ఆయన సిలిండర్ దొంగ అంటారు మామూలుగా. సిలిండర్లు ఆయన కొట్టడం ఏంటి? రౌడీలా మీరు? అంతేం కదా, రౌడీలే కదా. ఉద్యమాలు చేయనప్పుడు పారిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈరోజు మొన్న అతన్ని మీరు విద్యార్థి నాయకుడు, ఓకేనా, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఆయన ఏదో సిలిండర్లు అమ్ముకుంటాడు. ఆయన తరిమి కొట్టడం ఎందుకు? తరిమి కొట్టాల్సిన దొంగని ఏం చేస్తారు సార్? దొంగని ఏం చేస్తారు? మన ఇంట్లో దొంగతనానికి వస్తే మనం తరుముతాము. అది కూడా ఇప్పుడు కళాశాలలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా అక్కడ ఉన్నప్పుడు అది మా హక్కును హరిస్తున్న వ్యక్తిని తరిమి కొట్టకి ఏం చేయాలి? ఆయన మళ్ళీ దారి అర్థం కాదు. ఇక్కడే మీరు క్లియర్గా చెప్పి మళ్ళీ ముందుకు పోండి. సిలిండర్లు వ్యాపారం చేసి ఆయన మీ హక్కుల్ని, యూనివర్సిటీలో ఉంటే మీ హక్కుల్ని ఏం హరించాడు సార్? సిలిండర్లు వ్యాపారం ఆయన ఇంట్లో వ్యాపారం చేసుకోవాలా, లేకపోతే ప్రైవేట్ వ్యాపారం చేయాలా? హాస్టల్కి విద్యార్థులకు వండాల్సిన ఏదైతే సిలిండర్లు ఉన్నాయో కొండల్ని, వాటిని ప్రైవేట్గా అమ్ముతా ఉంటే వాటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఓకే. సిలిండర్లు దొంగ అంటే యూనివర్సిటీలో సిలిండర్లను తీసుకుని బయట అమ్ముకుంటున్నాడు. ఆర్ట్స్ కళాశాల ఆయన ఏం చేసేవాడు అప్పుడు? అక్కడ హాస్టల్ వార్డెన్. ఆయన దరిద్రం ఇంకో చెప్పాలి సార్. సిలిండర్లు దొంగతనం చేసామని మేము ధర్నా చేసి ఇక్కడి నుంచి పంపిస్తే ఆయన హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇచ్చారు. ఇంకా అటుంటుంది రాజశేఖర రెడ్డి గారి పాలనలో. సరే, వాళ్ళ బంధువు కాబట్టి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒకసారి ఏదో మీరు ల్యాండ్ విషయంలో అడ్డుకున్నారు కదా పెద్ద ఎత్తున. సార్, ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు యూనివర్సిటీ అనేది రాష్ట్రంలోనే చాలా పెద్ద యూనివర్సిటీ. మాకు అక్కడ ఉన్న విద్యార్థులకే ల్యాండ్ సరిపోనప్పుడు ఉన్న ల్యాండ్నే ఇంకొక యూనివర్సిటీకి ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని, అది కూడా సగం అలాట్మెంట్ చేయాలనో ఆలోచన అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా ఐక్య కూటమిగా ఏర్పడి అన్ని విద్యా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సంఘాలను ఒక తీసుకొని వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇది తగదు, యూనివర్సిటీకి అన్యాయం చేయొద్దండి, ఎక్కడ ఇది ఎస్వి యూనివర్సిటీ, వేరే యూనివర్సిటీకి ఈ ల్యాండ్ ఇవ్వడం ఎందుకు, వేరే చోట ఇవ్వండి, అది కుదరదని చెప్పి పోరాటం చేసాం. దేనికి ఇవ్వాలనుకున్నారు ఆయన ల్యాండ్? వేదిక యూనివర్సిటీకి ఇవ్వాలనుకున్నారు. మీరు వేదిక యూనివర్సిటీ టీటీడీ ల్యాండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ల్యాండ్స్, అవి ఇచ్చు.
అంతేగాని ఉన్న యూనివర్సిటీకే ఇప్పటికే మాకు కొన్ని భవనాలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో యూనివర్సిటీ పెద్దదవుతుంది, ఇంకా కొత్త కోర్సులు రావాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా డెవలప్ అవ్వాలి. డెవలప్ అవుతున్న యూనివర్సిటీ అందులో ఎస్వి యూనివర్సిటీ అనేది రాయలసీమకే తలమానికం. ఈరోజు పేద విద్యార్థులంతా చదువుకుంటున్న యూనివర్సిటీ. భవిష్యత్తు అవసరాలు దృష్ట్యా ఈ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తే రేపు భవిష్యత్తు అవసరాలు ఎలా తీర్చుకోగలుగుతాం, మేము ఎక్కడికి పోగలుగుతామని చెప్పి ఆ రోజు మంచిదే కదా, వేదశాస్త్రాన్ని అభ్యసించడానికి అక్కడ ఎంతోమంది పండితులు తయారవుతారు. అసలుకి మన భారతదేశ హిందూ ధర్మ ప్రచారాన్ని చాటి చెప్పడానికి కూడా ఒక మంచి వేదిక కదా అది. 1000% దాంట్లో మేము తప్పు అంటారు. అది ఉండాలి. అయితే ఇంకా అది టీటీడీ రిలేటెడ్ కాబట్టి ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి. అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్ వరకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ల్యాండ్స్ ఆ వేదిక పాఠశాలకి ఇవ్వండి, ఇక్కడ యూనివర్సిటీ రెండు డెవలప్ అవుతాయి. ఫ్యూచర్లో కూడా దానికి సరిపోకుండా దీనికి సరిపోకుండా అవుతుంది. వేదిక యూనివర్సిటీకి కూడా ఇంకా ల్యాండ్ పెంచండి. 30 ఎకరాలు 50 ఎకరాలు కాదు, ఇంకా 100 ఎకరాలు ఇండి అక్కడ ల్యాండ్ ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజు మూర్ఖంగా పోవాలని ఆలోచనప్పుడు విద్యార్థి సంఘ నాయకులుగా విద్యార్థుల పక్షాన యూనివర్సిటీ మీద ఉన్న ప్రేమతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని నిలువరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు అరెస్ట్ కూడా అయ్యాం. సరే, ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు పునరాలోచించి కరెక్టే కదా, ఇది అవసరాల దృష్ట్యా రేపు ఫ్యూచర్కి యూనివర్సిటీ ఫ్యూచర్ దృష్ట్యా కరెక్ట్ కాదని చెప్పి దాన్ని బైఫర్గేట్ చేసి కొద్దిగా టీటీడీ కొంత యూనివర్సిటీ వరకు పరిమితం చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్క అలిపిరి ఎంట్రీ పెట్టి యూనివర్సిటీని డిస్టర్బ్ కాకుండా చేయడం జరిగింది. ఆ రోజు ఆ పోరాటం దాంతోపాటు ఒకటి కాదులేండి, మళ్ళా ఆయన బంధువులందరినీ రెక్టాలుగా తీసుకుని వచ్చి పెట్టారు. వాళ్ళకు అవినీతి పరులు. దాని తర్వాత అనేక అవినీతి ఆరోపణలు మీరు చూసే ఉంటారు కదా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో యూనివర్సిటీలు ఏ విధంగా, మీరు ఇక్కడే కాదు ఎస్కే యూనివర్సిటీలో కూడా ఏమైందో మీరు చూశారు. మీరు కూడా ఆ రోజు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. మీరు కూడా దాని మీద ఆ రోజు అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు. మేము విద్యార్థి నాయకులుగా విద్యార్థుల పక్షాన ఆ రోజు పోరాటాన్ని రాజశేఖర రెడ్డి గారైనా లేకపోతే ఆ ప్లేస్లో ఎవరున్నా మేము అదే పోరాటం ఉంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి, ఇదేం కొత్త కాదు కదా. ఎవరు అధికారంలో ఉన్నాకంటే ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించిన అధికారంలో అంటే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక అధికారిని పెడతారు. అది ఏ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం అయినా ఇంకోటి. కానీ బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులుగా ఈరోజు మొదలైంది కాదు. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి సంఘ నాయకులే, రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి నాయకుడుగానే ఆయన కూడా పోరాటం చేసిన వ్యక్తే. లేకపోతే ఈరోజు చాలామంది ఈరోజు ఢిల్లీలో నుంచి గల్లీ వరకు చాలామంది విద్యార్థి వెంకయ్య నాయుడు గారి నుంచి విద్యార్థి సంఘాలుగా ఆ రోజు విద్యార్థుల పక్షానే కాదు సమాజ హితం కోసం. రాజకీయాల్లో విద్యార్థి నాయకులు అంటే ఏదో యూనివర్సిటీకో కాలేజీకో మెస్ ఫీజుల కోసమో లేకపోతే టమోటాల కోసమో, టమోటా కులిపోయిందని పోరాటం చేసేదే కాదు, సమాజ హితం కోసం పోరాటం చేసే నాయకులు కూడా ఉన్నారు. ఆ నాయకుల్లో నేను ఒకరిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్కదానికే నేను పరిమితం కాల, అనేక కరప్షన్ల మీద పోరాటం చేశాం. అన్నా హజారే గారు పోరాటం చేసి ఆయనకు మద్దతుగా యూనివర్సిటీలో పోరాటం చేశాం. రాష్ట్రం విడిపోతే రాష్ట్రం విభజన జరగకూడదని 18 రోజులు నిరాహార దీక్ష చేయడంతో పాటు అనేక పోరాటాలు చేసాం. ఆ రోజు కేసులు అయినాయి. ఢిల్లీకి వెళ్ళాం, ఢిల్లీలో ధర్నా చేసాం. చలో హైదరాబాద్ తెలంగాణ ఆ రోజు నాగార్జున యూనివర్సిటీ నుంచి అందరం కలిసి అన్ని విద్యార్థి సంఘ నాయకులు, యూనివర్సిటీ నాయకులు 14 యూనివర్సిటీ నాయకులు కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాం. ఆ రోజు పైటాల గ్రామం దగ్గర ఆ రోజు లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే మా పరిమితి ఒక స్థాయి వరకే మేము ఆ రోజు ఆలోచించాల. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, పేదవారి కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆ రోజు విద్యార్థి నాయకుడిగానే పోరాటం చేస్తున్నాం. ఎప్పుడు అలానే మా ఆలోచన ఉంటాయి. ఢిల్లీలో చిదంబరం ఇంటిని ముట్టడించడానికి వెళ్తుంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఢిల్లీలో చిదంబరం గారు ఇంటిని ముట్టడించగలుగుతున్నప్పుడు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా. ఇంటి ముట్టడి నార్త్ బ్లాక్ కాడ ఆయన ఛాంబర్ ఉంటుంది, హోమ్స్ డిపార్ట్మెంటు, హోంశాఖ డిపార్ట్మెంట్. ఆయన అప్పుడు హోంశాఖ మినిస్టర్గా చిదంబరం గారు ఉన్నప్పుడు ఆయన ఆ రోజు మా బాధ ఏంటంటే పక్కనున్న తమిళనాడు వాళ్ళు విభజన వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ జోలికి పోవడంలా. కర్ణాటక కోరుతుంది, కర్ణాటక జోలికి పోవడంలా. ఇంకా వేరే వేరే రాష్ట్రాలు అడుగుతున్నాయి, వాళ్ళ జోలికి పోకుండా తెలుగు వాళ్ళని చీల్చేయడం ఏంటి మాకు బాధేసింది. అంటే దక్షిణాదిలో వాళ్ళే పెద్ద రాష్ట్రంగా ఉండాలి, పెద్ద అసెంబ్లీగా ఉండాలనేది వాళ్ళ కోరిక కదా. అదే మీ వ్యక్తిగత స్వార్థం కోసం మమ్మల్ని ఎందుకు పని చేస్తున్నారని ఆ రోజు చిదంబరం గారు ఉన్న బ్లాక్ ఏదైతే నార్త్ బ్లాక్ కార్డు ఉందో ఆ రోజు ముట్టడికి పోయాం. మంచి దెబ్బలు కూడా తిన్నాం, గట్టి దెబ్బలే తిన్నాం, మామూలు దెబ్బలు కాదండి. 3 నెలలు గుర్తుండింది. తర్వాత జైల్లోకి తీసుకుపోయి పెట్టారు. ఆ రోజు మాతో కూడా చాలా మంది కూడా జైల్లో బాగా జైల్లో కొట్టలేదు, బయట కొట్టారు. బయట కొట్టారా? పాపడినాయి.
బాగుపడ్డాయి. రాష్ట్రం కోసమే కదా దెబ్బలు తిన్నాం, ఇబ్బంది ఏం లేదు. అంటే మేము ఒక్కరే కాదు, ఆ రోజు 14 యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు అందరూ కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. గట్టిగానే పడ్డాయి. తర్వాత ఎర్రంనాయుడు గారు, అప్పుడు మైసూరారెడ్డి గారు, ఎర్రంనాయుడు గారు వీళ్ళందరూ ఆ రోజు మమ్మల్ని అందరినీ విడిపించేదానికి మమ్మల్ని తీసుకొని వచ్చి, మైసూరారెడ్డి గారు ఆయన రాజ్యసభ మెంబర్, అప్పుడు ఆయన ఇంట్లోనే పెట్టుకొని మళ్ళా తిరుపతికి పంపించడం జరిగింది. మొత్తం మీద ఎన్నో లాఠీ దెబ్బలు తిని రాటు దేలి ఈరోజు శాప్ చైర్మన్ అయ్యారు, అంతే కదా? మంచి దెబ్బలేదు సార్. మొన్న 5 ఏళ్ళు పడిన బాధలు అయితే ఇంక 50 ఏళ్ళు గుర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారు.